అదనపు సమాచారం అంటే టీచర్కి ప్రత్యామ్నాయం కాదు. స్కూల్లో పాఠాలు నచ్చితే స్కూల్లో పాఠాలకి అదనం మీరు వేరేది పెట్టిన లాగిన్ అయితే టీచర్ ఇంకొక లాగిన్ అయితే టీచర్ ఒక యాక్సెస్ చేయొచ్చు. పిల్లలు ఏమేమి వీడియోలు చూస్తున్నారు మీరైతే మీరు పంపిస్తారు అన్నట్టు మా మీద వేసేస్తున్నారు. తర్వాత మరి వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళన్నీ ఏం చెప్తలేరు. చాలా మటుకు బాయ్స్ హెయిర్ కటింగ్ నేను పదే వచ్చి నుంచి నెంబర్ ఈ యాప్ ఫాలో అయితే అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం ఏంటంటే సబ్జెక్టుకు సంబంధించింది క్లాస్ రూమ్లోనే బ్లాక్ బోర్డ్ వద్ద లైవ్లో ఇస్తాం. మనం టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ యాప్ యొక్క అదే ముఖ్య ఉద్దేశం అదే, మంచి ర్యాంకింగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం అనేది యూజ్ అవుతుంది. కానీ మనకు ఉన్నటువంటి ఆదేశాల మేరకు ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ప్రతి క్లాస్ టీచరు ఆ స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకున్నాడా లేదా అనేది పరిశీలించాలి. ఇది అనేది 15వ తేదీ లోపల కంప్లీట్ అయిపోవాలని మాకు వచ్చినటువంటి ఆదేశం. క్రమశిక్షణ మాత్రం విషయాల్లో కొద్దిగా అందరూ మేమెంత జాగ్రత్త చూస్తామో ఆల్రెడీ మీకు ఏర్పడుతుంది వాతావరణం. స్కూల్కి వచ్చిన మన స్కూల్లో 320 మంది 330 మంది ఉన్నారు. మీకు ఏర్పడుతుంది వాతావరణం. ఎక్కడ కూడా సైలెంట్గా నడుస్తుంది కదా. అంటే ఇంత మంచి వాతావరణం స్కూల్లో రన్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఇంటికి పోయిన తర్వాత కొద్దిగా శ్రద్ధగా పిల్లలు రాస్తలేరా, హోంవర్క్ చేస్తలేరా అని పర్టికులర్ ఒక గంట సేపు మీరు వీడియోలు చేసుకుంటేనే అక్కడ కూర్చొని పెట్టుకోరు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ రాస్తలేరా, హోంవర్క్ ఇస్తలేరా. ఒకవేళ హోంవర్క్ చేయకపోతే సంబంధిత సార్కి ఒకసారి క్లాస్ టీచర్ ఫోన్ చేసి అడగండి. ఎడ్యుకేట్ చేసుకోరు కదా, ఏం లేదు కదా. ఫోన్ కాల్ చేస్తే అవునా కదా ఉందా లేదు తెలుస్తుంది. కానీ బయటకు మాత్రం అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ ఎక్కువ తిరగనీయకండి. సాయంత్రం పూట నైట్ పూట బయటకు వెళ్ళనీయకండి. బదలాయించి మీరు అవసరమైతే 10 నిమిషాలు పిల్లల కోసం టేకప్ చేయండి. వాడు వెళ్ళేదాకా కూడా చూడండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకసారి నాన్నైనా ఒకసారి అమ్మాయినా సరే ఒకసారి తెలియకుండానే బడిదాకా రండి. మరి వాడు ఎక్కడ అవుతుర్రు, అమ్మాయిలు ఎక్కడ అవుతుర్రు, అబ్బాయిలు ఎక్కడ అవుతుర్రు, మరి ఎందుకు లేటు పోతుర్రు కారణం అనేది తెలుస్తుంది. కొద్దిగా నిఘా పెట్టండి. ఈ రోజులలో ఇంతకుముందు గాలే పొల్యూషన్ అయింది అనుకున్నాం కానీ వాతావరణం మొత్తం పొల్యూషన్ అయిపోయింది. పరిస్థితులు మనం అనుకున్నంత కనబడతలేదు. మన పిల్లడు మన దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. వాడు మంచోడే కానీ బయట చూసే వరకు వాతావరణం చేంజ్ ఉంది కాబట్టి కొద్దిగా మన పిల్లల్ని ఖచ్చితంగా కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన అవసరం మీకెంతుందో. మీరు పంపించినప్పుడు మాకంతే ఉంది. మంచి అలవాట్లతో పిల్లడున్నట్టు హ్యాబిట్స్ ఖచ్చితంగా గోర్లు కూడా అమ్మాయిలను గమనించండి. చాలా ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కోనసముద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆదేశాల మేరకు పోషకుల సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఇట్టి సమావేశానికి సుమారుగా 50 నుండి 60 మంది పేరెంట్స్ కూడా హాజరైనారు. చాలా సంతోషం. ఎజెండా ప్రకారము ఖాన్ అకాడమీ అనేది ప్రతి విద్యార్థి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని మిస్యూజ్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం దాన్ని వాడడం అనే దాని గురించి మా దగ్గర సతీష్ సార్ గారు పేరెంట్స్కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత పాఠశాలకు సంబంధించి విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అనేది విద్యార్థికి చదువుకోవడానికి ఉన్నంతలో ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణాన్ని కల్పించాలి అంటే చదువుకు డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి టీవీలు కానీ మొబైల్ ఫోన్ కానీ దగ్గరలో ఉండకుండా, శబ్దాలు అంతరాయం కల్పించకుండా ఉన్నంతలో ఇంటిలో ఏ చోట పిల్లవాడు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందో దాన్ని లెర్నింగ్ మూలగా ఏర్పాటు చేసుకొని పిల్లవానికి చదివే సదుపాయాలనేది ఇంటి దగ్గర పేరెంటు చూడడం అనేది అతి ముఖ్యమనేది చర్చ అనేది జరిగింది. ఇటు విషయంలో పేరెంట్స్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ధన్యవాదాలు.